దేవుడు ప్రారంభించిన కార్యం ఎప్పుడు కూడా పూర్తి చేస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనము. మీలో మంచి కార్యమును ప్రారంభించిన వాడు క్రీస్తు యేసు దినము వరకు దానిని సంపూర్ణము చేయనని నమ్ముచున్నాను. మన జీవితంలో దేవుడు ప్రారంభించిన కార్యం కొన్నిసార్లు ఇంకా పూర్తి కాలేదని అనిపించవచ్చు. మన ప్రార్థనలకు సమాధానం ఆలస్యం కావచ్చు. మన పరిస్థితులు వెంటనే మారకపోవచ్చు. మన ఆత్మీయ జీవితం కూడా బలహీనంగా అనిపించవచ్చు. కానీ దేవుని వాగ్దానం చాలా స్పష్టమైనది. మంచి కార్యమును ప్రారంభించిన దేవుడు దాన్ని ఎప్పుడు కూడా సంపూర్ణం చేసే తీరుతాడు. దేవుడు మనలో ఎప్పుడు మధ్యలో వదిలిపెట్టడు. మనలో ప్రారంభించిన విశ్వాసాన్ని, మార్పును, పరిచర్యను, ఆశీర్వాదాన్ని ఆయన తన సమయంలో సంపూర్ణతకు తీసుకొని వెళ్తాడు. కాబట్టి మనం నిరుత్సాహపడకుండా దేవుని మీద నమ్మకంతో ముందుకు సాగాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మా జీవితాల్లో మంచి కార్యమును ప్రారంభించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మేము బలహీనపడినప్పుడు, నిరుత్సాహపడినప్పుడు నీ వాగ్దానాలను నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయండి. మా జీవితాల్లో ప్రారంభించిన కార్యాన్ని మీరే సంపూర్ణం చేయండి. మా కుటుంబాలను, భవిష్యత్తును, సేవను మీ నమ్మకమైన చేతుల్లో అప్పగిస్తున్నాం. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.